చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రా అరుళ్ళు అయ్యాల్టి మోక. ఇకేమున్నది అలా పుట్టినరోజు సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి పెద్దరెడ్డి గట్టిగానే అనుకొచ్చిండు అనుకో రాదురు కారు పార్టీ వాళ్ళని. 4 వద్దులు ఆగరాదురు ఎంపీ ఓట్లు అయిపోయినాక మొత్తం ఏమీ లేకుండా బొందలకే పోతుంది. పాతాళానికి దొక్కుతాం. అలా పతార కనపడదు అతార కనపడదు. అలా జాడు ఉండదు అడుగుండదు నీడుండదు. ఏది లేకుండా చేసే బాధ్యత మాకున్నది. అయినా జనమే వద్దని ఎలగొట్టిరు. వాళ్ళదే ఉన్నది ఆ కథ అని చెప్పని జోరు మీద మాట్లాడుకొచ్చిండు మంత్రి. మరి గంతగానం ఎందుకన్నాడే కారు పార్టీ వాళ్ళని అంటే ఇక ఇదివరకున్న కసుబుసులు ఉన్నాయి కదా ఆ ముచ్చట మీదకెళ్ళి అందులో వీళ్ళు సర్కార్కి వచ్చే ఇక అదివరకు కేసీఆర్ ఇలా డేకిండా అగో గదే అన్నట్టు వాళ్ళ మస్తే వాళ్ళని ఎలగొట్టింది. ఇక ఆయనతో మేము ఏమి లేకుండా చేస్తాం మీరేం టెన్షన్ పడకూరు అని చెప్పని ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈల జాతకం చెప్పుకొచ్చిండు మంత్రి పెద్దరెడ్డి గారు. మరి ఆ ముచ్చట ఏందో ఒకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటేనే చెప్దాం రారి. అసెంబ్లీ అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి. పార్లమెంట్ అంటే ఇవి కూడా అయిపోయాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల ఫలితాలు వచ్చేది ఉన్నదుల్లా. ఇక ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటానే పార్లమెంట్ ఎన్నికలు అయినాకట ఫలితాలు వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చిండులా. కవిత జైలుకు పోయింది. ఇయగాల సర్కారు పోయిందనే ప్రెస్టేషన్ లా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. ఇక మస్తు బాధ మీద ఉన్నాడు కావచ్చు. అందుకే ఏం తెలకుండా ఈ మాటలన్నీ మాట్లాడుకొస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడే ఐఏఎస్ లను అందరినీ పక్క పొంట పెట్టి 4గురిని ఎంకరేజ్ చేసిండు కేటీఆర్. కాంగ్రెస్ కు 12కు తగ్గకుంటే ఎంపీ స్థానాలు వస్తాయి. ఇక బీఆర్ఎస్ కు 2-3 జాగాలలో డిపాజిట్ వస్తే గదే ఎక్క అని గీ తీరుగా ఎద్దేవ వేసుకుంటా మాట్లాడిండులా. ఇక చూడుండ్రి ఎన్నికల రిజల్ట్ ఇంకా 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం ఆ ఫ్రస్ట్రేషను పదవి పోయిందని ఫ్రస్ట్రేషను ఏం పోయిందో అని కేటీఆర్ గారు రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఈయనకి 1 సీట్ వస్తలేదని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి అది చూసినారులా గదన్నట్టు కథ. మొత్తం మీద కారు పార్టీల మీద కరుమనడనుకో రాదురి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఏం మాట్లాడుతున్నారో తెలకుండా మాట్లాడుతున్నారు. ఇక ఎట్లన్నా అధికారం పోయింది కదా గా బాధలకి ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ లా మాట్లాడుతున్నట్టున్నాడు కేటీఆర్. ఇక మొత్తానికైతే ఫలితాల తర్వాత మీ పార్టీ ఉండదని చెప్పి ఇక గీ తీరుగా అయితే గరమైండులా. ఇక సరిపోయా సంబడం ఎక్కుతాం మేం చేస్తాం. కారు పార్టీ వాళ్ళ కథ మంచిగా లేదు. రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదనే. ఏదే కాంగ్రెస్ కాకేయాలి మీ కథ. రైతన్నలు కళ్ళలో రంది పెట్టుకొని ఎట్లా చూస్తున్నారు చూడు. ధాన్యం కొనుగోలు లేదా ఏం లేదా నెలలో పడబడి కేంద్రాలలో పోసుకుంటే కొన్న పాపాన ఓలైతురి. ఇక రైతన్నలంతా రంది పడబట్టే మళ్ళీ మీదికెళ్ళి ఇంతలావు ప్రభుత్వం అంతలావు ప్రభుత్వం అని పొంకనాలు కొడుతురి. ఏదని మాజీ మంత్రి హరీష్ రావు అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇక అటుపక్కన పోయి రైతులు నడుచుకుంటు కదా. ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి కాంగ్రెస్ సర్కార్ మీదకెళ్ళి ఇట్లా కరుచుకున్నాడు అనుకో రాదురి. అంటే మరి ఇప్పుడు ఇక ప్రతిపక్షం అయిరని అనకపోతే వాళ్ళు అంటారు ఇక రైతుల కాడికి పోను రాసులు ఇట్లా తిరగబోయా మరగబోయా బసలన్నీ అడిచినాయనా కొనేది దిక్కులేదనా రైతులు నడుచుకోను ఆ మీదకెళ్ళి సర్కారుని అరుచుకోను. ఇదే ముచ్చట ఉంటుంది కదా. అగో గదా అన్నట్టు మరి సర్కారుకు సంధిస్తారా లేకపోతే ఈ లెక్కన పొడుచుకుంటూ పోతారా అనేది చూడాలి. కానీ ఇక ఇప్పుడు హరీష్ రావు సార్ అయితే మంచిగానే అరుచుకొచ్చిండు. ఒక్కపారి మనం కూడా తెలుసుకుందాం రా ముచ్చట ఏందో. అయ్యో పాపం రైతన్నలకు ఎంత కట్టం వచ్చింది చూస్తేనే మస్తు బాధ అనిపిస్తున్నది. అదే మా సర్కారు ఉన్నప్పుడు గిట్లా అయ్యేనా మేము అన్ని పనులు జల్దీ చేసినాం. కళ్ళలకు గిట్ల ఓడ్లు అచ్చుడు ఆలస్యం గట్లా తీసుకొని పోతిమి. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏం చేసింది? ఇక పోయిన మా కారు సర్కార్లా ఎంత ముద్దుగుండే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది? 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. గిట్లా చేస్తే ఊకునేదే లేదు. ఇక మా రైతులందరం వచ్చి హైదరాబాద్ లో ఉద్యమం చేస్తాము అని గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. జైతాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిండు. ఇక అక్కడ ఉన్న పూడూరులా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు ఈయనుండ్రి. వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు. రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకలెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. మేము 100 రోజుల్లో రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000 కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన యాసంగిలో
67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఇయాలటికి 37 లక్షలు కూడా దాటలే. అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అది చూసినారులా గదన్నట్టు కథ. వామునే బాగానే పోయిండు కదా మొత్తానికైతే రైతుల కాడికి. మరి సర్కారు ఉన్నప్పుడు ఎందుకో గిట్ల జనాల కాడికి వచ్చి మాట్లాడరు, రైతుల గోసలు అరుచుకోరు అని అంటున్నారు. మరి పబ్లికే అచ్చిరాని కయ్యాల నడుమ అచ్చిరాని మాటల నడుమ పబ్లికే ఎటు కాకుండా అవుతున్నారు కదా. అయ్యో వానకాలం రానే రాదా, ఏమిట్లకేం కానే కాదా, రోడ్లని మడుగులు మడుగులు గుంటలు గుంటలు, ఆ చెప్పులు తెగబట్టే బండ్లు కింద పడబట్టే మొత్తం నీళ్లు ఎంత గలీజ్ ఉన్నది. ఇది ఏందా అని నీళ్ళలో కూర్చొని ఒక అమ్మలక్క ఒక ఆమె ఒక్క ఈ నాగోలు కాడ బురదల గుంటలో కూర్చుంది అనుకో రాదురి, కూర్చొని ఏం చేస్తున్నట్టు ఏం రోడ్లు ఇవి ఏమన్నా ధమాకున్నదా, ఇట్లా అయితే ఎట్లా పోవాలి, మేము ట్యాక్సీలు కడతలేమా పన్నులు కడతలేమా, గిట్లనే ఉంటాయి ఆ రోడ్లు అని నది బురదల కూర్చొని నిరసన తెలియజేసింది. ఆమెను చూసిన వాళ్ళందరూ అయ్యో గిట్లా కూర్చుంది పాపం అని కూడా పోయిరు అనుకో రాదురి. టైం లేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకోరు, కానీ లేకపోతే అందరూ ఆ బురదలా కూర్చుంటోలే. అగో గట్లున్నాయి రోడ్లు, ఇదేమన్నా తరీకేనా, గిట్టే ఉంటాయి ఆ రోడ్లు అని మస్తు అడిగింది ఆమె అయితే. మరి సర్కారు ఏం సపోర్ట్ చేస్తుందో చూడాలి ముచ్చట మీదకి వెళ్ళి. కానీ రోడ్లు ఏమన్నా బాగాలేమని మొత్తానికి ఆమె చెప్పకనే చెప్పింది. నెరి ఏదున్న ఆఫీస్కి పోయాల గసుంటే ఆడామే రోడ్డు మీద కూర్చుంటే ఎట్టుంటుంది చెప్పురి, గంత గలీజ్గా ఉన్నాయి రోడ్లు అని చెప్పకనే చెప్తుంది అన్నట్టు. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. ఎవలై ఉండొచ్చు గీమె గిట్ల కూస్తున్నది నీళ్ళల్లా, గా ఆనబడ్డ నీళ్ళ గుంతలలా గట్ల కూస్తున్నది ఏంది అని చూస్తున్నారు. నాగోలు బండ్ల గూడలా గీ అక్క ఆడనీళ్ళ గుంతలలా కూర్చొని వినూత నిరసన చేపట్టిందుల్లా. ఆనలకు రోడ్లు మొత్తం ఆగమైపోతున్నాయి, రాత్రి పోవాలంటే భయం అవుతున్నది, చెప్పులన్నీ పాడు కాబట్టే, ఇక బండ్లు పట్టుకొని పోతేనేమో మొత్తం ప్రమాదాలు కాబట్టి, ఎక్కడ పడితే అక్కడ టక్కర్లు కాబట్టి, ఇవేం రోడ్లు ఇవేం గుంతలు, చిన్నగా మెల్లగా చినుకులత్తే చాలు రోడ్లు మొత్తం ఆగమాగం కాబట్టి. కొన్ని రోజుల కాంచెలు చూస్తున్నాం, ఎవ్వరు అయినా పట్టించుకున్న పాప అనబోతలేరు. ఇక్కడ కొత్త రోడ్డు ఎత్తరా అయ్యారా అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాప అనబోకపోతురి. ఇక ఇట్లనన్నా కూర్చుంటా మరి ఇట్లనన్నా నిరసన చేస్తా అని ఈ తీరుగా తెలిపిందట. ఇక చూడుండ్రులా పాపం. అది చూసినారులా. మరి నువ్వు అదిగానే కదా గతగానం గుంతవాడే మరి ఎట్లయితుంది ఏం కథ, పొచ్చటోళ్ళు పోయేటోళ్ళు టక్కర్లు కాబట్టే ఇక గిసొంటి ప్రమాదాలు జరిగే ప్రాణాలు పోయే కాడికి వస్తుంది. నడదామంటే కూడా నడత్తలేదు, మొత్తం ఆగమాగం ఉన్నదని చెప్పి ఎవరికి చెప్పుకున్నా పట్టించుకుంటలేరనే నేను గిట్లా కూర్చున్నా అని మాట్లాడుకొచ్చిందిలా. మహిళకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినలేదు. జిహెచ్ఎంసీ అధికారుల నుంచి వెళ్ళి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన తీసేస్తా అని గట్టిగా కూర్చున్నది మొత్తం మీద. నమితిరా సిద్ధ అంటే ఇక ముంచితిరా పెద్ద అని ఉంటారు కదా కొంచెం మంది పెద్ద మనుషులు. నీకెందుకు వడ్డీ బరాబర్ ఇస్తాం, ఎక్కువ ఇస్తాం, ముల్లె పెద్దగా చేస్తాం, మేము అందుకోసమే పుట్టినాం, లేకపోతే పుట్టాం, బక్కగున్నోళ్ళని లడ్డుగా చేస్తాం, లడ్డుగున్నోళ్ళని సన్నగా చేస్తామని వచ్చిన మాటలు నమ్మ వాళ్ళకి ఇక గట్టిగానే పైసలు వేసుకొని అవతల పడ్డారు. ఆయనతో నోరెళ్ళ పెడితే ఏం చక్కదనం, పోలీస్ స్టేషన్కి పోయి ఓ సారు మమ్మల్ని ముంచిరు మా పైసలు వేసుకొని పోయిరని వీళ్ళంటే ఎవలే ఎట్ట సంగతి ఎన్ని పైసలు పెట్టిరంటే ఒకటి కాదు రెండు కాదు ముల్లె పెద్దగా మోపు చేసినాక అవతల పడ్డారట ఆయన ఎత్తుకపోయి. మరి ఎందుకు నమ్ముతారు ఎట్ట నమ్ముతారో కానీ పెట్టుబడుల కోసం ఆశల కోసం వడ్డీల కోసం పోతే ఇక ఉన్నకాడికి సొమ్మంతా ముళ్ళని తీసుకొని పోయినాక లబ్బో దిబ్బో అంటే ఏమొస్తుంది. నిన్నమాన చూస్తలేమా ఎన్ని అయితేనే. ఇక ఇవాళ వేములవాడ కాడ కూడా అయింది, 1 పైసా కాదు 2 పైసలు కాదు, ఇట్లా ఎత్తుకొని పోతే ఏం చేయాలని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అడ్రస్ దొరకబట్టి వీళ్ళకి న్యాయం చేస్తారా చేయరా చూడాలి మొత్తం మీద అయితే. రావాలే బాబు రావాలే, రావాలమ్మా రావాలే, నా కాడ పైసలు పెట్టి పోవాలే, మీకు మస్తుగా ఒడ్డు వస్తుంది, నేను ఇప్పిస్తా, నాది బాధ్యత అని చెప్పి 2 కోట్ల రూపాయల పైసలతోటి ఉడాయించిన ముచ్చట ఏములవాడలా చోటు చేసుకున్నదులా. పట్నంలో ఉన్న మార్కండేయ నగర్లా అంబాభవాని ఆలయంలా పూజారైన మహేష్ పూజలతోటి పాటు జోస్యము వశీకరణ సొంటి పూజలు బాగానే చేసి జనాలను నమ్మించటోడట. ఎగైన పూజల ఫలితంగా గాలు ఓరుకున్నవి సాధించుకోవచ్చని నమ్మవాళ్ళకి గల కాంచెల్లి పైసలు వసూలు చేస్తోడట. నుల్లా గట్లనే గైన దగ్గర పైసలు డిపాజిట్ చేస్తే మస్తుగా వడ్డీ ఇప్పిస్తా అని చెప్పుడు తోటి 2 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా దాదాపు 100 మంది డిపాజిట్ చేసిండ్రట. ఇంకేమున్నది మా ఏమాటలు చెప్పే జ్యోతిష్కుడాయే, మరి తలరాతలు మారుతాడు మంచిగానే వచ్చేస్తుందని అనుకున్నారు జనాలు కూడా. ఇక జరాని రోజులైనాక డిపాజిట్ కాలం అయిపోయిందట. ఇగాళ్లకు మళ్ళా తిరిగి పైసలు ఇచ్చి నమ్మకం కలిగిచ్చిండట. అబ్బా మంచోడే కదా నమ్మిన బంటే అన్నట్టు నమ్మకం కలిగిచ్చిండట. ఇంకేమున్నది పాపం జనాలు కూడా నమ్మిండ్రు. ఈ నెల మొదటి వారంలో దాదాపు 2 కోట్ల దాకా వసూలు చేసి ఉడాయించిండట. నుల్లా ఇక మేము మోసపోయినామని గ్రహించిన జనాలందరూ కూడా పోలీస్ స్టేషన్ పోయి లబోదిబోం అంటున్నారు చూడుండ్రి. ఇవాళ రేపట్ల సొంతోళ్ళకు కూడా 10 రూపాయలు చేతిలో పెడతలేరు. గసొంటిది జ్యోతిష్కుడు మంచిగా చెప్తాడు అంత మంచిగానే ఉంటది
అవుతుంది, పైసలు బాగా వస్తాయని చెప్పి అత్యాశకు పోతే ఇక గిట్లనే అవుతుంది. ఇంకేమున్నది, ఉన్న పైసలన్నీ ఊడాయించుకొని ఇక మొత్తానికైతే గీళ్లకు సినిమా చూపించిపోయినంత పని అయింది. ఇక ఇప్పుడు ఏడితే ఏమవుతుంది చెప్పుండ్రి, న్యాయం కావాలా అంటున్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళతో అయ్యేదేమున్నది, వీళ్ళతో అయ్యేది లేదు, కారు పార్టీలతో ఉన్నదే మొత్తం. వీళ్ళంతా జైలుకు పోయే బ్యాచ్, దొంగ బ్యాచ్, వీళ్ళతో ఏమవుతుంది? ఏమున్నా మా బ్యాచ్ మంచిది, మేము కమలం వాళ్ళం, మాకు ఓటేస్తేనే మీకు అన్ని జరుగుతాయి. అయినా అధికారంలో ఉండబోతుంది, కేంద్రంలో ఉండబోతుంది మనం కదా, పార్లమెంట్ గెలవబోతుంది మనం కదా, ఓటు మనకే వేయాలని ఈటల రాజేందర్ అన్న సూటిగా వాటిగా ఇక పట్టభద్రులకు చెప్పుకొచ్చిందనుకో రాదు. ఆ పార్టీలతో అయ్యేది లేదు, ఈ పార్టీలతో పోయేది లేదు, ఏమున్నా కమలంతో మీకు కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి మీ ఓట్లని మాకే వేయాలని దండిగా చెప్తున్నాడు. మరి చెప్పకపోతే నడవదు కదా, ఎందుకంటే ఓటు వేయించుకునే పని వీళ్ళదా. ఇప్పుడు ఇక ఏ పార్టీలో అయినా దొంగలేమో, ఆ పార్టీలో మంచోళ్ళమని ఏ పార్టీలో అయినా గదే ముచ్చట తిప్పి అప్ప చెప్తా ఉంటారు. కాబట్టి మీరేం కంగారు వాడకూరి, ముచ్చటంతా గిదే. పట్టభద్రులారా, ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మీరు చేసేది మీరు చేయరి. ఎవరికి ఓటేయాలనో వాళ్ళకి ఓటేసుకొని ముందుగా ఈటలన్న మాటలు మట్టుకు మంచిగా అరుచుకొని వద్దాం రాదు. ఏవైనా కానీ ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు మాటల కత్తులు నూరుకుంటూనే ఉంటారు. ఇక అన్నైపోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఒకటి మిగిలింది కదా, ఇక ఇప్పుడు పట్టభద్రుల ప్రచారం జోరుగా నడబట్టే ఇక అందరు కూడా మస్తుగా దూసుకుపోతున్నారు. ఇక గట్లనే నల్గొండ జిల్లా దేవరకొండల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నాడు. ఇక ఏ తీరుగా మాట్లాడిండంటారా, ఉద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ₹1,00,000 రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏడవాయమర్ గవ్వన్ని 5-6 నెలల కాలంలోనే షియాని కొట్టించుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత సర్కారు అన్ని చూస్తున్నది గాని తప్పు చేసిన వాళ్ళందరూ తప్పకుండా జైలుకు పోతారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచేదే లేదు అని చెప్పి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. ఏదేమైనా సరే ఎవరిని మాటలు మాట్లాడుకొచ్చుకున్నా, వీళ్ళు మాట్లాడినా వాళ్ళ మీద వీళ్ళన్నా, వీళ్ళ మీద వాళ్ళన్నా గాని ఏదైనా జనాల చేతులు ఉంటది. ఓళ్ళు ఎవరికి ఓటేస్తారో, ఎవరు ఎట్లా గెలుతారో, ఏంది ముచ్చట అనేది ఫలితాలు వచ్చినాకటే చూడాలా. ఇక వీళ్ళు అనుకునేది వీళ్ళు అనుకుంటూనే పోతారు గాని అని ప్రేమ గంగలబోను గారు ఆ ప్రేమించుడేందుకు, ఆ పెళ్ళాన్ని ఇరసర కొట్టుడేందుకు, ఆయంకల దవకాండ పడేసుడేందుకు, మళ్ళీ అడగబోతున్నావు అత్తని తిడుతావు, చెప్పబోతే మామని కొడతావు. ఏం చక్కదనం, ఏం పంచాయతీలు. వద్దురో లెక్క వాళ్ళు మంచోళ్ళు కాదు, అడ్డమైన వాళ్ళు, వాళ్ళ కుటుంబం వద్దు, వాళ్ళ సంసారం వద్దు అని పెళ్లికి ముందు ప్రేమకు ముందు చెప్తేనేమో అమ్మాయిలు వినరు. ఇన్నాక ఈ పంత విమానం మూత మోగినాక అమ్మ అనుకుంటూ వస్తేనేమో వీళ్ళ బాధ వీళ్ళదాయే. ఈ ప్రేమలేందో, ఈ దెబ్బలేందో, ఈ తన్నులేందో ఏం అర్థమైతలేదు. అడవైన మొగడు మోపైనట్టు అడవోలి కొడితే ఒళ్ళంతా కమిలిపోయి దవాఖానకు వచ్చింది ఒక అక్క. ఇక వాళ్ళ అమ్మ బాధ అమ్మ చెప్తుంది, బిడ్డ బాధ బిడ్డ చెప్తుంది, పోరగాళ్ళు ఆగము, మొగడు దిక్కు నువ్వు జైలుకు పంపినా ఏం లేదు, మళ్ళీ వచ్చాయినా మళ్ళీ అంతా అంటున్నాడట. ఇక మరి మన సంగతి పోలీసు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళకే ఎరక. వామ్మో ఎక్కడి దెబ్బలు, ఏం కథ. పాపం పొల్లని మస్తుగా కొట్టిండు కదనుల్లా. ఇక అవ్వయ్య ఎంతగానో మధు బిడ్డ అని చెప్పినా కూడా వినకుండా ఇష్టపడ్డా అని చెప్పి మొత్తానికైతే అవ్వయ్య నొప్పించో మరి ఎట్లనో గాని మొండికేసి లగ్గం చేసుకున్నది. ఇక అంత మంచిగా ఉన్నదన్న సమయంలో అనుమానం మోటి మోపయ్యి గిట్లా అనుమానించుకుంటా మస్తుగా చిత్రహింసలు పెడుతున్నాడట నుల్లా. ఇక గట్లనే అనుమానం పెట్టుకొని గింతగానం కొట్టినాక దవాఖాన్లో పడ్డది. ఇక గల తల్లి ఏమో మాట్లాడుకత్తున్నది కదా పాపం. ఇందాం పాన్రి ఇద్దరు పిల్లలు మీద పడితే మీకు భారం అవుతానని అట్లా పోతున్నా సార్. నేను మొన్న బైక్ కొట్టి అనుమానించి లేస్తాను మనం సార్, లేదు వస్తలేదు, మమ్మల్ని నరకం చూపిస్తుంది సార్. వాడు పెళ్ళి మేమైతే ఒక్క రోజు చుట్టుకున్న పాపాన్ని పోలే. అది ఈయన రావుల్లా ఈయన చేతులు చెర్ల ఓను గింతన్నలం ఉంటదా. నెల్లూరు జిల్లానట ఉదయగిరి మండలం గండిపాలెం ఊర్లా 8 కాలనీలో ఉంటున్నారట. ఎప్పుడు మోపైందో ఎట్లా మోపైందో తెలియదు గాని అనుమానంతో గింత చిత్రహింసలకు గురి చేస్తున్నాడట. ఇక ఈ సోడిగాని పేరు ప్రవీణ్ అట. ఇక ఈ తీరుగా కొట్టుకుంటా ఆమె ఎంత చిత్రహింసలు పెట్టాలనో గతగానం పెడుతున్నాడట. ఇక మళ్ళా మీదికెంచి ఇంత కొట్టిందే గాక ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో, నేను ఎవరికి భయపడా, నేను జైలుకు పోయి నచ్చినా సరే నీ అంత యూత్తా అని చెప్పి గిట్లా బెదిరిస్తున్నాడట నుల్లా. ఇక అవ్వయ్య అప్పుడు అంత మొత్తుకున్నా కూడా ఇనకపాయే. ఇయ్యాలనేమో గిట్లా దెబ్బలు పడబట్టే ఏందో ఏమో పోర్రి మనుషులు. ఇక గివన్నట్టు వాళ్ళు ఈచ్ స్టాప్ సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.